పండ్ల ఉత్పత్తిలో 15.6% వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాటా, కొబ్బరి ఉత్పాదకతతో రాష్ట్రం ప్రథమ స్థానంలో, మిరపలో 2వ స్థానంలో నిలిచింది. 2016లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1.2 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులతో రాష్ట్రం ప్రపంచ అరటి మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. రైతుల ఆదాయం పెంచేందుకు కొబ్బరి, పామాయిల్ తోటల్లో కోకో వంటి అంతర పంటలను ప్రోత్సహిస్తున్నాం. పామాయిల్ తోటల పెంపకానికి 2026-27వ సంవత్సరంలో 204 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పశ్చిమ గోదావరి జిల్లాను కోకో హబ్బుగా అభివృద్ధి చేసి కోకో సిటీని ఏర్పాటు చేసి చాక్లెట్ పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సూక్ష్మ సేద్యం అమలులో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5.5 లక్షల ఎకరాలను కొత్తగా సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చాం. 2026-27 నాటికి మరో 3.75 లక్షల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆటోమేషన్ విధానం ద్వారా 18,750 ఎకరాలను ఈ ఏడాది సబ్సిడీ అందించి నీరు, ఎరువులు ఆదాతో పాటు రైతు అధిక ఆదాయం కల్పిస్తున్నాం. 2026-27వ సంవత్సరంలో 475 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. పంటల వైవిధ్యం ద్వారా 2026-27లో సాంప్రదాయ పంటల నుంచి ఉద్యాన వాణిజ్య పంటల కింద 5 లక్షల ఎకరాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2026-27లో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకానికి 176.50 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 1,00,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును ప్రైవేట్ పెట్టుబడులు, కేంద్ర సహాయంతో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులో ప్రభుత్వం వాటా 30,000 కోట్ల రూపాయలు కాగా ఉద్యాన అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 8 రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 22 ప్రధాన ఉద్యాన పంటలపై దృష్టి సారించి నాణ్యమైన మొక్కలను సరఫరా నుంచి ఎగుమతుల వరకు సమగ్ర అభివృద్ధి చేయనున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యాన విస్తీర్ణాన్ని 8.4 లక్షల హెక్టార్ల నుంచి 14.4 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో 6 లక్షల హెక్టార్లు, ప్రతి సంవత్సరం 2 లక్షల హెక్టార్ల చొప్పున విస్తరణ చేస్తున్నాం. సూక్ష్మ సేద్యం, కోత అనంతరం మౌలిక వసతులు, మార్కెటింగ్, బ్రాండింగ్, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సాహం ద్వారా ఆదాయం పెంచే ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2026-27 సంవత్సరంలో ఉద్యాన శాఖకి 1,123.86 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదిస్తూ రైతు సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పట్టు పరిశ్రమ శాఖ సాంప్రదాయబద్ధంగా పట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రంలో 1.52 లక్షల ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. 2025-26లో 90% రాయితీతో షెడ్యూల్ తెగలు పట్టు రైతులకు 2.98 కోట్ల రూపాయలు, షెడ్యూల్ కులాల పట్టు రైతులకు 1.92 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైంది. 2026-27లో పట్టు పరిశ్రమ శాఖకు 95.87 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రైతు శ్రమ దోపిడీకి గురి కాకూడదని, ఆయన శ్రమ సంపదగా మారాలి. మార్కెటింగ్ శాఖ రైతులకు సరైనటువంటి ధర కల్పించడానికి, ధరలు స్థిరీకరించడానికి కృషి చేస్తుంది. రాష్ట్రం మొత్తం 129 రైతు బజార్లు ఉన్నాయి. మరో 11 రైతు బజార్లు పురోగతిలో ఉన్నాయి. డిజిటల్ రైతు బజార్లను ప్రారంభించి ఇంటి వద్దకే నాణ్యమైనటువంటి కూరగాయలను సరసమైనటువంటి ధరలకు సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్లో టమోటా ధరలు తగ్గడంతో రైతులను ఆదుకోవడం కోసం
నో లాస్ నో ప్రాఫిట్ కింద టమాటాలను సేకరించి రైతు బజార్లో అమ్ముతున్నాం. దీనికి అదనంగా 8 జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో మొబైల్ రైతు బజార్ల ద్వారా టమాటా అమ్మకాన్ని ప్రారంభించాం.